మల్లయ్య గారు అందరం మనం బ్రహ్మాండాన్ని పిలుచుకుంటాం. మరి ఎన్నికల ప్రచారంలో ఆయన కూడా మనం పాల్గొన్నందుకు మనందరి అదృష్టంగా భావించి మన గ్రామస్తులందరూ కూడా ఎన్ని సమస్యలు ఉన్నా ఏదైనా సరే ఏకదాడి మీద నడవాలని ఈ రోజు వచ్చిన అవకాశాన్ని మళ్ళీ ఇంకో రోజు రాని అవకాశం ఈ ఎన్నికలలో మరి బ్రహ్మాండంగా మనందరం మరి భద్రంగా బలపరిచి మెజార్టీతో మంచిగా అందరూ కూడా ఓటు మురగకుండా మన జాగ్రత్త చూసి ఓట్లేసి ఈ వ్యక్తిని గెలిపించాలని మన గ్రామం తరపు నుంచి నేను కోరుకుంటున్నా. జై కాంగ్రెస్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఈరోజు మన కళ్యాణపురం గ్రామ పంచాయతీలో మీరందరూ కూడా దాదాపుగా గత వారం రోజులుగా మరి మన కాంగ్రెస్ పార్టీ యొక్క సర్పంచ్ అభ్యర్థి భద్రం గారు, అదేవిధంగా వార్డు మెంబర్లు 8 మంది, వీళ్ళందరి యొక్క గెలుపు కోసం మీరందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. అందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రామదాస్ గారు, ఫకీర్ గారు, అదేవిధంగా బాలాజీ గారు, శోక్లా గారు, పంతులు గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మనకి 11వ తేదీ అంటే గురువారం రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటకే ఉంటుంది పోలింగ్. అది మీరు ముఖ్యంగా అది బాగా చెప్పాలా. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఎన్నికలంటే సాయంత్రం 5 దాకా ఉంటాయి. అట్లా అనుకొని ఎవరైనా ఇట్లా వెళ్ళిపోతే ఓటు వేయలేకపోతారు. కాబట్టి అది ఖచ్చితంగా మీరు తిరిగేటప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఇంటింటికి చెప్పాలి. ఇంకా దాంతోపాటు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనకి గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకంటే ముందు జరిగినటువంటి ఎన్నికల్లో మనం ఒకరోజు ఇక్కడే నిలబడి, నేను ఇక్కడ ఇటుకల్పాడు తండా వచ్చి ఆ రోజు ప్రచారానికి ఇక్కడే ఈ షెడ్లోనే నిలబడి మాట్లాడాం. పాయం గారిని గెలిపించుకోవాలని చెప్పాం. దాని మీద మంచి మెజార్టీతో పాయం గారిని గెలిపించుకున్నాం. ఆ తర్వాత బలరాం నాయక్ గారిని గెలిపించుకున్నాం ఎంపీగా. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం రాగానే సర్పంచుల పదవీ కాలం ముగిసిపోయింది. మన దురదృష్టం మీ అందరూ తెలుసు, మన సర్పంచ్ గారి భర్త కూడా మనోడు జబ్బు చేసి చనిపోయారు, వీరయ్య. అదేవిధంగా తర్వాత ఎంపీపీ జడ్పీటీసీల పదవీ కాలం ముగిసిపోయింది. ఇప్పటిదాకా ఎన్నికలు జరగకపోయినా కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం, ఇక్కడ మన శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారు, మనం ఈ 2 సంవత్సరాలుగా చేసుకున్నటువంటి కార్యక్రమాలు, మనం ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పిందంటే, అంతకంటే ముందు 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఏం చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకోసం కాంగ్రెస్ పార్టీని ప్రజల అధికారంలో తెచ్చుకున్నాక రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మనం ఎన్నికల్లో 6 గ్యారంటీలు ఇచ్చాం. ఈ 6 గ్యారంటీల్లో కూడా చాలా వరకు చేసాం. ఇంకా కొన్ని 1-2 చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఈ ఊరే కాదు ఏ ఊరు వెళ్ళినా కానీ 100కి 90% కరెంటు బిల్లు కట్టే పని లేదు. ఫ్రీ కరెంట్ వస్తూ ఉంది. అవునా కాదా? ఎంతమంది కడతారు మీ ఊర్లో కరెంటు బిల్లు పిచ్చుకలపాడులో? నాకు తెలిసి ఒక 5-10 మందో కడతారు. కడితే ఏది ఎక్కువ వాడుకునేవాళ్ళు. మిగిలిన వాళ్ళు ఎవరు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు. అక్కడ కూడా అంతే, కళ్యాణపురంలో కూడా అంతే. ఏ ఇంటికి కరెంటు బిల్లు లేదు. గతంలో నెల వస్తుందా అంటే కరెంటు బిల్లు టైం వచ్చిందా అంటే మన గుండె గుడగుడ అనేది. అంటే అమ్మ ఆ టైంకి డబ్బులు ఉండవు. కరెంటు కట్టకపోతే వాడు కట్ చేస్తున్న పెద్ద చికాకు. ఇవాళ అసలు నిశ్చితంగా ఆ కరెంటు బిల్ అనేది ఒకటి ఉంది అనే సంగతే తెలియకుండా ఈ 2 సంవత్సరాల నుంచి మనం గడుపుతూ ఉంటాం. దాంతోపాటు మహిళలందరికీ మహాలక్ష్ములతోటి మీ అందరికీ కూడా ఉచితంగా బస్సు, ఎక్కడికి వెళ్ళినా బస్సు, దగ్గర 8,000-9,000 కోట్ల రూపాయలు ఇవాళ మీ ఫ్రీ బస్కి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దాంతోపాటు రైతులందరికీ రుణమాఫీ చేసాం 2 లక్షల రూపాయల దాకా. ఇంకా కొంతమంది కాకపోవచ్చు కానీ ఎక్కువ మంది రైతులకి రుణమాఫీ జరిగింది. 2 లక్షలు అన్నారు, 1 లక్ష కూడా మాఫీ కాలేదు. దాంతోపాటు 500 రూపాయల సిలిండర్ వస్తాం. అంతేకాకుండా
ఇవాళ అందరికీ ప్రతి కుటుంబానికి రేషన్ బియ్యం అంటే మురిగిపోయినాయో బియ్యం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండే. కానీ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నేను మాట్లాడినాక నువ్వు చెప్పున్నావు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదలందరికీ సన్న బియ్యం పథకం పెట్టారు. ఇవాళ ఆ సన్న బియ్యం ఇవాళ అందరం కూడా గతంలో వచ్చిన బియ్యాన్ని 5 రూపాయలకి 6 రూపాయలకి 7 రూపాయలకి అమ్మేస్తారు. కానీ ఇవాళ బియ్యం అమ్మాల్సినటువంటి పరిస్థితి లేదు. అదే బియ్యాన్ని బ్రహ్మాండంగా మనం తింటాం. దాంతో కాకుండా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ మనం వచ్చిన 2 సంవత్సరాల్లోనే అందరికీ రేషన్ కార్డులు ఇచ్చినటువంటి ఘనత. దాంతో పాటు ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పాం. ఇందిరా మిల్లు ఇవాళ మీ పంచాయతీలు ఎన్ని వచ్చినాయి? 17 వచ్చినాయి. మనకున్న జనాభాని బట్టి మనకున్న సంఖ్యను బట్టి 17, 16 వచ్చినాయి. అవన్నీ కూడా పేదవాళ్ళకే ఇచ్చారు. మళ్ళీ రేపు ఏప్రిల్ నెలలో ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల ప్రభుత్వం అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మళ్ళా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చి అంటే రాబోయేటటువంటి 8 సంవత్సరాల కాలంలో ఇవాళ రాష్ట్రం మొత్తం మీద 4 లక్షల ఇళ్ళు ఇచ్చారు. మొత్తం 13,000 పంచాయతీలు ఉన్నాయి. ఇట్లా మళ్ళాంటి పంచాయతీలు 4 లక్షల ఇళ్ళు ఇస్తే 20 లక్షల ఇళ్ళు కట్టాలనేది మన ప్రభుత్వం. అంటే 20 లక్షల కనుక ఇస్తే అందరికీ దాదాపుగా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు వస్తాయి. కాకపోతే సంవత్సరానికి ఓ 25 మందికి 30 మందికి అట్లా ఇచ్చుకుంటూ పోతారు. ఒకటేసారి ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చిన 4 లక్షల ఇల్లు అంటే 20,000 కోట్ల రూపాయలు. రుణమాఫీ 22,000 కోట్ల రూపాయలు. సన్న బియ్యానికి 10,000 కోట్లు. ఇట్లా మళ్ళీ ఆడవాళ్ళకి బస్సు ఫ్రీకి 8,000 కోట్ల రూపాయలు. ఇట్లా వేలాది కోట్ల రూపాయలు. అంటే బీఆర్ఎస్ మన ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఒక గాడిలో పెట్టి మనకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మనం ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే పెన్షన్ ఏది ముసలి వాళ్ళకి వచ్చేటటువంటి పెన్షన్ని 2,000ని పెంచుతామని చెప్పాము. ఇంకా ఆ హామీ నెరవేరలే. అది కూడా నెరవేరింది భవిష్యత్తు. కానీ అన్నిటికంటే ముఖ్యం మీరు చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరందరూ ఓటేసేవాళ్ళు. మీరు కాకుండా మన ఊళ్ళో ఉన్నటువంటి అందరికీ మీరు ప్రచారానికి తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకులు. దానికి ఇక్కడ ఎమ్మెల్యే గారు పాయ వెంకటేశ్వర గారు, ఎంపీ గారు బలరాం నాయక్ గారు. మరి మనకి ఏదైనా మన ఊరికి ఏదైనా పని కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలా, శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు ఉండాలిడా? మన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉంటేనే వెళ్ళగలుగుతాడు. అదేవిధంగా వేరే పార్టీ సర్పంచ్ని కనుక గెలిపిస్తే అట్టగా ఏడుకుంటూ వెళ్ళలేడు. దానివల్ల అభివృద్ధి కుంటుపడి అభివృద్ధి జరగదు. ఇంకా అంటే ఒకప్పుడు పోల్చుకుంటే నేను 35 సంవత్సరాల నుంచి దగ్గర మన గ్రామాలన్నీ తిరుగుతుంది. ఇవాళ కాదు, 35, 92, 93 నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తిరుగుతున్నాం. అప్పుడు దొడ్డనరసయ్య గారు ఒక 6-7 సంవత్సరాలు మీరు చూశారు. దొడ్డనరసయ్య గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన చనిపోయిన కాడ నుంచి నేనే తిరుగుతూ ఉన్నాను. దగ్గర మొత్తం మీద 40 సంవత్సరాల నుంచి మనం రాజకీయాల్లో ఉన్నాం. ఎక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మరి పెద్దోళ్ళు చిన్నపిల్లగాడినైనా కానీ ఇటు పోతే పకీరు చోట్ల వీళ్ళందరికీ తెలుసు మనం ఎట్లా తిరిగామో ఎట్లా పని చేస్తాం. రేపు భవిష్యత్తులో కూడా మన సర్పంచ్ని మన వార్డు మెంబర్లు 8కి 8 వార్డు మెంబర్లు గెలవాలి. మళ్ళీ ఆళ్ళలోంచి ఒకళ్ళు ఉప సర్పంచ్ అయితే అక్కడ నుంచి సర్పంచ్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉప సర్పంచ్. కాబట్టి మనం గెలిపించుకుంటే మనకు అన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మీరందరూ ఈ 4 రోజులు ఇంకా ఇవాళ 6వ తారీఖు అయిపోయింది, 7, 8, 9, 10 వరకు ఈ 5 రోజులు కష్టపడి సర్పంచ్ గారిని వార్డు మెంబర్లు అందరినీ కూడా గెలిపించుకోండి. సర్పంచ్ గారితో పాటు నాది కూడా బాధ్యత. ఇక్కడ మీకు కావాల్సినటువంటి రోడ్లు కానీ ఇంకా ఎటువంటి అవసరాలున్నా మన ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంకా కొత్తగా రేషన్ కార్డులు రానోళ్ళు ఉంటే అవి కానీ పెన్షన్లు రానోళ్ళు ఉంటే అవి కానీ అవన్నీ కానీ చేయించేటటువంటి బాధ్యత ఇక్కడ సర్పంచ్ గారిది, తర్వాత నాది. నేను ఇక్కడే ఉంటున్నా, మీకు తెలియదు. నేను జిల్లా రాష్ట్రం అంతా తిరిగినా కానీ ఉండటం అశ్వాపురంలోనే ఉంటాను. కాబట్టి మీకు అటువంటి ఏమి ఇబ్బంది లేదు. మీరందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై జై కాంగ్రెస్.
ఇందాకే మాట్లాడింది ఏందమ్మా చెప్పు నీ బాధ ఏందో? ఇంకా